కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దాచబడిన దేవుని సంపద. ప్రియులరా, పొలం లోకమే, సంపదను కొన్న వ్యక్తి దేవుడు. ఆ సంపద నీవే. నీకోసం ఆయన చెల్లించిన మూల్యం తన కుమారుని ప్రాణం. అంతేకాక భవిష్యత్తు జ్ఞానం ప్రకారం నీవు ఆయన్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తావని యేసయ్య చూశాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన సిలువను సహించాడు. ఆయన స్వరక్తముతో నిన్ను తన కోసం కొన్నాడు. ఆయన సమస్త లోకాన్ని కొన్నాడు. కానీ ప్రతి ఒక్కరూ ఆయన్ని అంగీకరించడం లేదు. కాబట్టి అడవి వంటి పొలములో దాగి ఉన్న అతి విలువైన ప్రశస్తమైన సంపద వలె ఈనాడు ఆయన సంఘం మరియు నీవు లోకములో దాచబడ్డారు. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఇంకా సృష్టించక ముందే రక్షణ ప్రణాళికను రచించాడు. ఒకవేళ లోక సృష్టి వలన కలిగే వేదన, చెల్లించాల్సిన గొప్ప బలియాగం తెలిస్తే మనలో అనేకులు లోకాన్ని మానవాళిని సృష్టించేవారు కాదు. కానీ దేవుడు మానవుడు కాదు. ఆయన తీర్పులో మూల్యానికి బహుమానం అర్హమైనదే. ఆయన రక్షణ కానుకను ఎవరు అంగీకరిస్తారో ఆయనకు ముందే తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే విశ్వాసులముగా మనం క్రీస్తునందు ఎన్నుకోబడ్డామని లేఖనం బోధిస్తుంది. ఆయన అవగాహన అంతగా అపరిమితం. ఆయన మనలను క్రీస్తునందు చూస్తున్నాడు కనుక మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలను చేయకముందే నీవు తన బిడ్డగా మారతావని దేవునికి తెలుసు. ఆయన నిన్ను పూర్తిగా అంగీకరించి ప్రేమిస్తున్నాడు. తండ్రి చేత క్రీస్తులో అంగీకరించబడ్డావు కనుక ఆయన యేసును తిరస్కరించినట్లే నిన్ను కూడా ఏమాత్రం తిరస్కరించడు. నీవెవరికో లోకం అర్థం చేసుకోకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ నీ తండ్రి అయిన దేవుని చేత విమోచించబడ్డావని, క్షమింపబడ్డావని, నిజముగా దీవించబడ్డావని యథార్థతలో ఈరోజు ధైర్యంగా జీవించగలవు. కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరే తోడై ఉండండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, దూర ప్రాంతాలలో ఉంటున్న
బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.